రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, మకరంలో రవి కుజ బుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు కుంభం, మీన, మేషరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకున్న పనులు అన్నీ అయినప్పటికీ కొంత శత్రువర్గంతో కానీ మిమ్మల్ని విమర్శించే వారి నుండి కానీ కొంత ఇబ్బందులు ఎదురుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కృషి కష్టం ఫలిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి కోరుకునే వారికి కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం కనబడుతుంది. వ్యాపారస్తులు కూడా మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. కార్యానుకూలత ఏర్పడుతుంది. నూతన పెట్టుబడులకు ఆలోచనలకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఆర్థికపరంగా అభివృద్ధితో పాటు మంచి జనాదరణ కూడా లభిస్తుంది. కుటుంబపరంగా విందులు వినోదాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య కొంత సఖ్యత లోపిస్తుంది. ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. నూతన వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆశించిన ఫలితాలు రాకున్నా మీరు చేసే ప్రయత్నాలు మీరు శక్తివంచన లేకుండా చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత నేర్పుతో కొంత ఒత్తిడిని తగ్గించుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో పరిచయాలు ఎక్కువ అవుతాయి. సాధ్యమైనంత వరకు చదువు మీద దృష్టి సారించండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ కొంత విమర్శలు ఎదుర్కొంటారు. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్నాను మరీ అంటే కనుక ఇప్పుడు కష్టపడి చదివితేనే ఫలితాలు చాలా బాగుంటాయి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి చదవండి. మీరు ఏది సాధించాలో అదే సాధించండి. ఎందుకంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించినప్పటికీ కొంతమంది చదివారు, కొంతమంది చదవలేకపోయారు కూడా. ఆర్థిక స్తోమత వల్ల కూడా చాలా ఇబ్బంది పడిన వారు కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటే మంచి వృద్ధిలోకి వస్తాం. ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఏది మనకి సంబంధించిన ఏ విషయమైనా సరే ఏది అవ్వాలనుకున్నామో అది అవ్వడం వల్ల మంచి పురోగతిని సాధిస్తారు. దానివల్ల తల్లిదండ్రులు సంతోషపడతారు కూడా. ఎందుకంటే నేను ఈ మధ్య కొంతమంది చూశాను. తల్లిదండ్రులు ఆటో నడిపే వాళ్ళని చూశాను. అతన్ని అడిగాను కూడా, ఏం చేస్తున్నారు, ఆటో నడుపుతున్నారు, ఎలా చదివి ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు అండి. ఒక అతను బీటెక్ చేశాను, 2వ అమ్మాయి నర్సు చదువుతోంది, 3వ అబ్బాయి పోలీసుకి ట్రైనింగ్కి పంపిస్తున్నానండి. తను చెప్పిన ఒకటే మాట, చిన్నప్పుడు నేను అంత పెద్దగా చదువుకోలేనండి, కానీ నా పిల్లలు అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో రాత్రిపౌలు కష్టపడుతున్నాను అని చెప్పేసి చెప్పాడు. నాకు చాలా బాధ ఇచ్చింది. బాధ కాదు, నిజంగా సంతోషకరమైన వార్త కూడా. ఎందుకంటే అంత కష్టపడి పిల్లల్ని చదివించి ఒక ఉన్నత స్థాయికి చూడాలని ఎంతో దాహదపడ్డాడు అనమాట. అలాగే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియదు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఇది అందరికీ సంబంధించింది కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ చదువు అందరిది. మనం ఎంత చదువుకుంటే అంత ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని స్ట్రెస్కి ఎక్కువ గురి కాకుండా చదవాలని నా విజ్ఞప్తి. ముఖ్యమైన మనవి, విద్యార్థుల కొరకు సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికి వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. ఈ హోమాది పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం గతంలో కంటే కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు కానీ గతంలో అనుకోని ఆగిపోయిన వ్యవహారాలు కొంత ఊరటని కలిగించే విధంగా ముందుకు సాగుతాయి. అలాగే కుటుంబ పరంగా పెద్దలపై గౌరవాభిమానాలు అలాగే వారి అండదండలు లభిస్తాయి. ఎంతో కొంత అభివృద్ధి కనబడుతుంది. అయితే ముఖ్యమైన వ్యవహారాల విషయాల్లో లేనిపోని సంకోచనాలతో అనుమానాలతో పనులు నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. కొంత చురుగ్గా ప్రవర్తించడం మంచిది. లేనిపోని బద్ధకంతో అశ్రద్ధ వలన పనులు ముందుకు సాగకపోగా మీ పేరు ప్రతిష్టలు భంగం వాటిల్లే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి కొంత ఒత్తిడి ఉన్నట్లయితే సానుకూలత ఏర్పడుతుంది. ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తోంది. కాబట్టి ఏ పనైనా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అవకాశాలు అయితే కనిపిస్తాయి. ధైర్యంతో ముందుకు సాగండి. అవకాశాలు వచ్చినప్పుడే అదిమి పట్టుకోవాలి, లేదంటే నష్టపోయే అవకాశాలు మొండిగా కనిపిస్తోంది. మీరు చేసే పనిలో మీ ప్రతిభని వెలికి తీయాలి. మరుగున పడిన మీ ఆలోచన శక్తిని పదును పెడితే మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అంతేకాని పని పూర్తి చేయాలి అని పని చేయడం వలన మీకు మీ ప్రతిభకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. దానిని గ్రహించండి. వ్యాపారస్తులు కూడా ఆర్థిక పరంగా ఫలితాలు సాధారణంగా ఉన్నప్పటికీ అభివృద్ధి అనేది అనుకున్నంత లేకపోవచ్చు. భవిష్యత్తుపై నమ్మకంతో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. దూర ప్రయాణాల విషయాలలో కంగారుగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఫలితాలను నిర్ణయించుకుని అంచనాలతో బయలుదేరడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మీ ఆలోచనలతో ముందుకు సాగడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరో ఏదో చెప్పారని నిర్ణయాలు తీసుకోకండి. ప్రజల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలుగుతారు. కళారంగం వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అందరికీ ముఖ్యమైన మనవి, విద్యార్థుల కొరకు సకల విద్యాదేవత అనుగ్రహ కృపాకటాక్షాలు పొందుటకు వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. కాబట్టి హోమాది పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి కొంత ఓర్పుతోనే కాకుండా నేర్పుతో కూడా వ్యవహరించడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే కళారంగం వారికి మంచి అవకాశాలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు కొనసాగించండి. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. అయితే ఆర్థిక పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. కొంత అశాంతి గురే అవకాశాలు గోచరిస్తోంది. రాబడి ఎంత వచ్చినా దానికి మించిన ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి. ఆర్థిక పరంగా నిలదొక్కోవడానికి చేసే ప్రయత్నాలు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక యుద్ధంలాగా విశ్వ ప్రయత్నాలు చేయాలి. ఈ వారం పరిస్థితులు ఎలా ఉన్నా కూడా విలాసవంతమైన జీవితం గడుపుతారు. కొద్దిగా అలాంటి వాటికి అదుపులో ఉంచుకుంటే ఆర్థిక పరంగా నిలబడే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కొంత పెట్టుబడి విషయంలో టెన్షన్స్ ఏర్పడతాయి. నిరాశకు గురి కాకండి. తాత్కాలికమైన నష్టాలు అని గుర్తుంచుకోండి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లాభాలు వెనంటే ఉంటాయి. ఆందోళన చెందకండి. మీ తెలివితేటలు ఆలోచనలకు పదును పెట్టే సమయంగా భావించండి. విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విషయ వ్యవహారాలు శుభకార్యాల గురించి ఆలోచనలు చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి అనుకూలమైన సమయాన్ని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. బారసాల, అక్షరాభ్యాసం, అన్నప్రాసనకు, గృహప్రవేశానికి ముహూర్తాలు నిర్ణయిస్తారు. కుటుంబపరంగా, సంతానపరంగా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో లేనిపోని విషయాల వలన స్వల్ప మాట పట్టింపులు వచ్చే ఆస్కారం ఉంది. విద్యార్థులకు విహారయాత్రలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. ముఖ్యమైన మనవి, విద్యార్థుల కొరకు
సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికి వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. ఈ హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గోధుమ రంగు. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యందు ఆసక్తి తగ్గడం లేదా సబ్జెక్టుపై కొంత భయాందోళనకు గురి అవ్వడం వంటివి ఏర్పడవచ్చు. చదువుపై మంచి పట్టు ఉన్నప్పటికీ పరీక్షా సమయంలో అది మీకు గుర్తుకు రాక అంతంత మాత్రంగానే పరీక్షలు రాస్తారు. ఈ విషయాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. ఫలితాలు నిదానంగా వస్తాయి, బాగుంటాయి కూడా. ఉద్యోగస్తులకు పనిచేసే చోటైనా కార్యాలయాలైనా కొంత శత్రువర్గం పొంచి ఉందనే విషయం తెలుస్తుంది. మీ ఉద్రేకపూర్వమైన మాటల వలన అధికారులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించండి. పని ఒత్తిడిని తట్టుకోవడం, మీ పనిని మీరు ఒక ప్రణాళికబద్ధంతో కొనసాగించడం చెప్పదగిన సూచన. అలా కాకుండా మీ అభిప్రాయాలు, కోపంను అంతగా నమ్మకం లేని వారితో కానీ, సహా ఉద్యోగస్తులతో కానీ, స్త్రీలతో కానీ చర్చించడం మంచిది కాదు. ఉన్నవి లేనివి ఇంకా చేర్చి వివాదాలని ముమ్మరంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సహనమే మీ ఆయుధం, అదే మీకు శ్రీరామ రక్ష అన్నట్టుగా ముందుకు సాగండి. వ్యాపారస్తులకు యథాతథంగా బాగుంటుంది. నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం చెప్పవచ్చు. కొంత ఆలోచించండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ పని చేసినా 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. దానివలన భవిష్యత్తులో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబం పరంగా కూడా జీవిత భాగస్వామితో కానీ ఇతరులతో కానీ ఉద్వేగపూర్వమైన చర్చలు అనవసరమని గుర్తించండి. తెలిసి తెలియకుండా మాటలను తోలడం వలన కొంత కుటుంబ సభ్యులతో సన్నిహితులతో మనస్పర్ధలు వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. ఎన్ని ఇబ్బందులున్నా మీరు చేసే పనులందు దైవానుగ్రహం తోడు ఉంటుంది. దానివలన సర్వదా మీకు రక్ష కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఫలితం కొంత ఆలస్యమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలా అని చెప్పి ప్రయత్నాలు మానకండి. మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్య నియమాలు పాటించడం చాలా అవసరం. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కింద స్థాయి వారు అండదండలు మొండిగా ఉన్నా కూడా మీ మీద దుష్ప్రచారం చేసేవారి వలన కొంత నష్టం వాటిల్లుతుంది. అష్టం శని ప్రభావం వలన ధన నష్టం ఎక్కువగా ఉంది, జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన మనవి, విద్యార్థుల కొరకు సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికై వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. కాబట్టి హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు ఉండవచ్చు. రుణాలు, లోన్లు వంటివి కొంత మానసిక అశాంతి కారణమవుతాయి. చిన్నపాటి అవమానాలు, తగాదాలు ఉండే సమయం అని చెప్పవచ్చు, జాగ్రత్త వహించాలి. అయితే సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి సానుకూలత ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చురుగ్గా పనులు నెరవేరుతాయి. భూములపై పెట్టుబడులు, లావాదేవీల విషయంలో కొంత గోప్యత అవసరం. లేదంటే అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ప్రజాదరణ పొందుతారు. మార్కెట్లో మీ పేరు వచ్చిందనే సంతోషం కలుగుతుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వస్తువులు, యంత్రాంగంలు వంటి కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. చేతిలో ఎలాగా డబ్బు నిలవడం లేదు, ఏదైనా వస్తువులు అయితే ఉంటాయి అన్న ధోరణితో డబ్బులు లేకపోయినా ఏదో ఒకలాగా ఏర్పాటు చేసుకుని కొంటారు. నూతన వస్తు సేకరణ జరుగుతుంది. ఏదో ఒక విధంగా డబ్బు చేతి అనడం వలన
అనుకున్న పనులు నెరవేరుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు, వారసత్వ తగాదాలు ఉన్నవారికి కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యవహార విషయాల్లో కార్యజయం, అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంత ఊరట లభిస్తుంది. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కొంత జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. కళారంగం వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోని అవకాశాలు వస్తాయి. సమయానుకూలంగా మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి ఉన్నతికి ప్రతిష్ట లభిస్తుంది. ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు కాపాడుకుంటారో మీ నడవడికను బట్టే ఆధారపడి ఉంటుంది. విద్యార్థులకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. అంగట్లో అన్నీ ఉన్నా కొనలేని పరిస్థితి అన్నట్టు మీ ప్రతిభ ఎంత ఉన్నప్పటికీ అది సానుకూలంగా అక్కడికి రాదు. నలుగురిలో పలచన అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోండి. ఏకాగ్రత చాలా అవసరం. ఇతర విషయాలలో ఆలోచనలు తగ్గించుకుంటే మంచి ఫలితాలు మీ సొంతం అవుతుంది. ఈ రాశివారు ముచ్చప గణపతి లాకెట్ ధరించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యమైన మనవి, విద్యార్థుల కొరకు సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికై వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. ఈ హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు వైట్. తదుపరి కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వారి నుండి మీరు అనుకున్న విధంగా సహాయ సహకారాలు అందుతాయి. పెద్దవారితో మీరు చెప్పాలనుకున్న విషయాలు, మాట్లాడుతున్న విషయ వ్యవహారాలు చక్కబడతాయి. అలాగే కుటుంబంలో మాత్రం సంతానంతో, ముఖ్యంగా కుమారులతో కొంత మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కష్ట నష్టాలకు ఓర్చి బయట ఇంత పేరు ప్రతిష్టలు, గౌరవం సంపాదించుకున్నాం, ఇంతలో ప్రశాంతత కొరవడింది అనే భావన ఏర్పడుతుంది. ఈ ఆలోచనలతో మీరు పనిచేసే చోట కానీ, కార్యాలయంలో కానీ వర్క్ మీద అశ్రద్ధ వహించినట్లయితే కొంత ఒడిదొడుకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం పట్ల, పని పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ తగాదాలకు, ఆఫీస్ విషయాలకు ముడి పెట్టుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన. దేనికదే అన్నట్టుగా ప్రవర్తించడం. కుటుంబ సభ్యులు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు. పనిచేసే చోట పరువు పోకుండా స్థిరంగా ప్రవర్తించడం మంచిది. లేదంటే ఇన్నాళ్ళు మీరు సంపాదించుకున్న గుడ్విల్ కోల్పోయే అవకాశాలు గోచరిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటే బయట వెళ్ళినా, కార్యాలయంలో ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది. వ్యాపారస్తులకు సాధారణంగా నడుస్తుంది ఈ వారం. నష్టాలు ఉండవు, అలాగని లాభాలు కూడా ఉండవు. మధ్యస్థంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో సానుకూలత ఏర్పడుతున్న నమ్మకం ఏర్పడుతుంది. మీ నమ్మకమే మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఐటీ రంగం వారికి కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. నూతన విద్యా విధానాలు అభ్యసించడానికి, అలాగే విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. పాస్పోర్ట్ వంటి పనులు అయినప్పటికీ వీసాల విషయంలో కొంత ఒడిదొడుకులు తప్పవు. ఆందోళన చెందకండి, ప్రయత్నాలు ఆపకండి. ఎటువంటి అపోహలు లేకుండా నమ్మకంతో ముందుకు సాగండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మరూన్. తదుపరి తులారాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం కుటుంబపరంగా మిత్ర బృందం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబంలో జరిగే శుభకార్యాలు ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయి. సంతాన విషయంలో సంతృప్తి లభిస్తుంది. వారి అభివృద్ధి, ఆనందమే ముఖ్యమని భావిస్తారు. వారి ఉన్నతిని చూసి ఆనందం డోలిలో తేలుతారు. అయితే ఆర్థిక పరంగా కొంత మానసిక ఆందోళనలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికమవుతాయి.
సంతానం సాధించిన విజయం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు పెద్దగా పట్టించుకోరు. కుటుంబపరంగా సంతోషంగా గడిపినప్పటికీ బంధువర్గంలో విమర్శలు, అంతర్గత కలహాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువుల మాటలు, విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. కుటుంబపరంగా సంతానంతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు కొంత ఉద్యోగ స్థిరత్వం విషయంలో ఆందోళన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన చెందకండి. దైవానుగ్రహం వలన ఇబ్బందులు ఎలా వచ్చాయో అలాగే తొలగిపోతాయి. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వ్యాపారస్తులకు, పెట్టుబడిగా పెట్టే కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. సుగంధ ద్రవ్యాలు, విలాసవంతమైన వస్తువులు, ఫుడ్ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగాల వారికి మంచి సానుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా ఆరోగ్యం బాగున్నప్పటికీ మానసిక ఆందోళన, వాటి వల్ల వచ్చే రుగ్మతలు ఎక్కువగా బాధిస్తాయి. ఉదరం, కళ్ళు, తలనొప్పి వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సినీ, టీవీ రంగాల వారికి ఆశించిన అవకాశాలు, అభివృద్ధి ఉండకపోవచ్చు. విద్యార్థులకు పరీక్షా సమయం దగ్గర పడుతున్నందున లేనిపోని ఆందోళనకు గురి అవుతారు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. మీరు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. పక్కవారి మాటలు పట్టించుకోవద్దు. మీకున్న శక్తి సామర్థ్యాలు తలుచుకొని ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలమైన విషయాలను చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఆశించిన పదవులు మీకు లభిస్తాయి. ఏది ఏమైనప్పటికీ చిన్న చితక ఇబ్బందులు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశివారు అష్టమూలికా తైలతో దీపారాధన చేయడం, అలాగే లక్ష్మీ తామరతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి స్థిరాస్తి విషయాల్లో ఎప్పటి నుండో వాయిదాలు పడుతున్న తగాదాల విషయంలో ఒక నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాలు ప్రయత్నిస్తే ఒక కొలిక్కి వస్తాయి. అయితే ఆర్థిక పరంగా అప్పుల విషయంలో కానీ, గతంలో హామీలు ఇవ్వడం వలన కొంత చికాకులు ఏర్పడతాయి. అయితే మీకు ఎదురుకుండా మర్యాద ఇచ్చిన వారి దగ్గర, కొంత సన్నిహితంగా ఉన్న వారి దగ్గర మీ ఆవేదన, యథార్థ వాదించడం, చర్చించడం మంచిది కాదు. ఎందుకంటే మీ ఎదురుగా మీ మాట విన్నప్పటికీ మీ వెనక వారు చెప్పే విషయాలు మిమ్మల్ని మీ బంధువర్గానికి, సన్నిహితుల దగ్గర విరోధంగా చిత్రీకరిస్తారు. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. మన మాట చలామణి అవుతోంది, పలుకుబడి ఉంది, శత్రువులు మనకెందుకు ఉంటారు అని ఎప్పుడూ అనుకోకండి. మీ ఆలోచనల, అభిప్రాయాలను గుట్టుగా దాచుకోవడం మంచిది. ఉద్యోగపరంగా కొంత పని ఒత్తిడి కానీ, మానసిక ఒత్తిడి కానీ ఏర్పడవచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి. పని భారం పెరిగినా మీ పరిధిని దాటి ప్రయత్నించండి. మీ పరిధిలో నిదానంగా అయినా పనులు సానుకూలంగా ఏర్పడతాయి. సంతానపరంగా కొంత అలసట, నిరాశ ఏర్పడుతుంది. వారికి కలిగే చిన్న చిన్న కష్టాలు, నష్టాలు కూడా మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. వారి ప్రవర్తన, ధోరణి మీకు ఆందోళన కలిగించే విధంగా ఉంటాయి. వారి నడవడికను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాల్సిందిగా చెప్పవలసిన సూచన. విద్యార్థులకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. కష్టానికి, శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది. మీ ఆశయ సాధన వృధా కాదు. విదేశీ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న H1B వీసా వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, కళారంగంలో ఉన్న వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఏ పని చేసినా నిస్సహాయత, నిస్పృహతో కలుగుతుంది. మనం ఒకటి చేస్తే దైవం ఇంకోటి తెలిసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ముందు చూపుతో ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం గతంలో ఏర్పడిన చికాకులు, ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంత చిన్న విషయానికి అనవసరంగా నిస్పృహ, ఆందోళన చెందామన్న ఆలోచన చేస్తారు. అవతలి వారే కాదు, మనం కూడా పోటీగా సమాధానం చెప్పాం కదా, మనమేమీ తగ్గలేదు కదా అని ఎందుకు అనవసరంగా ఆలోచనలు అన్న విషయం అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే మీరు కూడా కొంత కఠినమైన నిర్ణయాలు, కఠినమైన మాటలు మాట్లాడడం తగ్గించుకుంటే మంచిది. మరింత ప్రశాంతంగా ఉంటారనేది గ్రహించండి. తన కోపమే తన శత్రువు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కుటుంబంలో శుభకార్యాలు, ఆర్థికపరమైన ఖర్చులు, ప్రణాళికలు జరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ పరంగా, సన్నిహితుల పరంగా కానీ
అనుకోని విధంగా బహుమానాలు, ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఉండవచ్చు. వచ్చే అవకాశాలని ఆస్వాదిస్తూ సద్వినియోగం పరుచుకోండి. ఉద్యోగస్తులు కూడా కొంత పని ఒత్తిడి తగ్గే అవకాశాలు, అలాగే అధికారులతో సానుకూలమైన వాతావరణం ఉండే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా కొంత ఒడిదొడుకులు ఉన్నవారికి, సమస్యలు ఎదుర్కొనే వారికి మంచి పరిష్కారం దొరుకుతుంది. గతంలో ఉద్యోగపరంగా ఏర్పడిన ఒడిదొడుకులు అధిగమిస్తారు. మొత్తం మీద ఈ వారం ఉద్యోగస్తులకు మంచి ఫలితాలని చెప్పవచ్చు. ఏ ఆలోచన లేకుండా ముందుకు సాగండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఖర్చులు ఉంటాయి. అంతర్గత విమర్శలు తప్పవు, జాగ్రత్త వహించండి. మీలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగిస్తే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే ప్రశ్న విషయ రహస్యం సమాధానం పరుస్తుంది. సావధానంగా ఆలోచించండి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి ధనం అందుతుంది, కానీ చేతిలో అధిక మొత్తంలో ఉన్నా కూడా మీరు సరైన నిర్ణయాలు చేయకపోవడం, పొదుపు చేయకపోగా మంచినీళ్ళు ప్రాయంగా వృధా చేస్తారు. కాబట్టి డబ్బును వృధా చేయకుండా పొదుపు చేయండి. దానివల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి. యువకులు ఈ వారం అనవసరమైన విషయ వ్యవహారాలు తలదూర్చి లేనిపోని చిక్కులు నెత్తిని తెచ్చుకుంటారు. సాధ్యమైనంత వరకు విందుకు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు కొన్ని విషయాలు మెలకులు అవసరం. ఆదమరిస్తే అవకాశాలు చేజారిపోయే సమయం అని చెప్పవచ్చు. వీసా ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూల కాలం అని చెప్పవచ్చు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎంతో కాలంలో ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను మీరు వింటారు. చిన్నా చితక ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరేంటో నిరూపించుకోగలుగుతారు. దానివలన భవిష్యత్తులో కార్యాచరణకు రూపుదాల్చడానికి మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు, కొంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే కుబేర కుంకుమతో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి మకర రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం మకర రాశి వారికి మిగిలిన అన్ని విషయాల్లోనూ కొంత నిరాశ, నిస్పృహలత ఏర్పడినప్పటికీ కుటుంబపరంగా అండదండలు ఉంటాయి అన్న ధైర్యం కలుగుతుంది. నూతన వస్తువుల కోసం ఆరాటపడతారు. బంధువర్గంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి నుండి, కుటుంబం నుండి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ప్రేమాభిమానాలకు మనం రుణపడిపోతున్నామన్న భావన వస్తుంది. కాబట్టి ఏ చిన్న సమస్యలకు ఆందోళన చెందకండి. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. దానివలన మీకు ఇబ్బంది రకంగా ఏమీ ఉండదు. కానీ కుటుంబంలో మంచితనం, వారి అండదండలు శాశ్వతం అనే విషయాన్ని గ్రహించండి. జీవిత భాగస్వామితో లేనిపోని విషయాలకు అపోహలు పెట్టుకొని కుటుంబంలో అగాధాన్ని సృష్టించుకోకండి. ఉద్యోగస్తులకు అధికారులతో నిరాధారణ ఏర్పడవచ్చు. మీతో మంచిగా మాట్లాడేవారే మీ వెనక చేసే దుష్ప్రచారాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నమ్మిన వారి వలన వంచనకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా కూడా అనుకున్న ఫలితాలు ఉండకపోవచ్చు. దమ్మిడి ఆదాయం లేకున్నా ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. కాబట్టి ఆదాయం తగ్గ ఖర్చులు చేసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. చంచలత్వంతో నిర్ణయాలు తీసుకోకండి. నష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నూతన ప్రణాళికల విషయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సహాయ సహకారాలు తీసుకోండి. జీవిత భాగస్వామి సలహాలు మీకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి. యువత వ్యసన పరులతో, విలాసవంతమైన జీవితం గడిపే వారితో స్నేహాలు తక్కువ చేయడం మంచిది. మన బంగారం మంచిదైతే సరిపోదు, కంసాలి కూడా మంచివాడే కావాలి కదా అన్నట్టు స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. లేదంటే రాబోయే రోజుల్లో పర్యవసానానికి బాధ్యులు మీరే అవుతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేసే చిన్న చిన్న తప్పులే అవి ప్రమాదకరంగా మారవచ్చు. ప్రజల్లో మీ పలుకుబడి తగ్గుతుంది. దానివలన కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి మీ పలుకుబడిని తగ్గించుకోకుండా మీరు చేసే ప్రయత్నాల వలన
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుందని చెప్పవచ్చు. కొంత ఊరటించే విషయాలను సంతృప్తిపరుస్తాయి. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఒక సంబంధం కుదురుతుంది. దానివల్ల కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. అయితే జాతకాల విషయంలో 1-2 సార్లు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకున్న ఫలితాలు విషయాల్లో కొంత తాత్కాలిక అభివృద్ధి కనిపిస్తుంది. అయితే చేపట్టిన పనులందు నిదానం పనికిరాదు. బద్ధకాన్ని విడనాడి పనుల్లో చురుకుదనం ఉంటే చాకచక్యంగా కార్యక్రమాలు పూర్తి అయ్యి అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబపరంగా కూడా చిన్నపాటి మాట పట్టింపులు తగాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తతో పాటు మాట విషయంలో లోపం ఉండకుండా జాగ్రత్త వహించండి. ఎటువంటి సందర్భంలో అయినా మాట తూలితే కుటుంబ సఖ్యత దెబ్బతింటుంది. అప్రమత్తం వహించండి. ఉద్యోగస్తులకు కొంత వృధా ప్రయాసం అనుకోని టెన్షన్స్ ఉంటాయి. యథావిధిగా మీ పనులు చేసుకోవడం మంచిది. కొత్త ప్రణాళికలకు మార్పులకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు. లేనిపోని ఆందోళనలు పెంచుకోవద్దు. గ్రహగతులు అనుకూలంగా లేనందున కొంత ఫలితాలు ఆలస్యంగా గోచరిస్తున్నాయి. అంతేకాని మానసిక ధైర్యం కోల్పోవద్దు. మీ యొక్క మాటగారితనం వలన శత్రువర్గం ఉన్నట్లయితే మిమ్మల్ని చెడుగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. కార్యదక్షతతో ముందుకు సాగండి. విజయాలు వెనంటే వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత తక్కువ జీతంతో తాత్కాలిక ఉద్యోగం అయినా లభించే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన దాన్ని వదులుకోకండి. ముందు ఒక అడుగు అంటూ పడితే దానికంటూ 10 అడుగులు పడతాయి. అభివృద్ధి తొందరలోనే ఉంటుంది. నిదానమే ప్రధానంగా సాగండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి దగ్గర దాకా వచ్చి సంబంధాలు కుదరకపోవడం, రెస్పాండ్ లేకపోవడం వంటివి జరగవచ్చు. ప్రయత్నం లోపం లేకుండా చేయండి. శనికి తైలాభిషేకం చేయించండి. అనుకున్న ఫలితాలు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే జాతక పరిశీలన మటుకి 1-2 సార్లు జాతకాలు చూపించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. కాలమానం ప్రకారం సంబంధాలు కుదిరినప్పటికీ చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి వివాహ విషయంలో తొందరపాటు పనికి రాకుండా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. యువత కూడా కొంత ప్రయాణాల్లో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యసనాల జోలికి వెళ్ళవద్దు. ఆధునిక పోకడకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గ్రహించండి. వ్యాపారస్తులకు కొంత ఊరటనిచ్చే కాలమని చెప్పవచ్చు. మరీ ఉన్నంతగా కాకుండా మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు సంప్రదింపులు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారస్తులు అన్ని దగ్గర ఉండి చూసుకోవడం మంచిది. అతిగా ఎవరిని నమ్మవద్దు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం మంచి కాలం అని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. పదవుల కోసం ఆశిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఎవరి మాట వినకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా మీ స్వశక్తి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మీ ముందు చెప్పేవారు కొంతమంది ఉంటారు, వెనక చెప్పేవారు కొంతమంది ఉంటారు. కాబట్టి ఎవరు మంచిగా చెప్తున్నారో ఎవరు చెడు చెప్తున్నారో ఆలోచన శక్తి మీకు మీరుగా ఆలోచించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే సూచనలు కనిపిస్తోంది. తద్వారా రాజకీయానికి మనుగడకి ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ఏదైనా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది. కుటుంబపరంగా బంధువర్గంలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. మిమ్మల్ని పట్టించుకోని వారు, ఒకప్పుడు తక్కువగా చూసేవారు కూడా మీ సహాయం కొరకు లేక మీ అభివృద్ధి చూసి మీకు విలువ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైతేనే ఒక స్థాయికి వచ్చే అన్న ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆదరిస్తారు. ఏదైనా సరే డబ్బు అన్నిటితో ముఖ్యం కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా చాలా ముఖ్యమని తెలుసుకుంటారు. డబ్బుతో అన్నీ సాధించలేము. మాట తీరు మనసు ముఖ్యం. దానివల్లనే మనకి మనుగడ ఉంటుందని తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఇది అంత మంచి సమయం కాదు. అయితే
నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వృద్ధి చేయాలనుకునే వారికి, నూతన గృహం తీసుకోవాలనుకునే వారికి మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చు. అయితే కొద్దిపాటి శ్రమ తప్పదు. సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది. వారి అభివృద్ధి మీకు సంతృప్తిని కలుగజేస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో జరిగే సంఘటనలు ఇతరులపై అసహనాన్ని ప్రదర్శించకండి. దానివల్ల మీపై ఉన్న మంచి అభిప్రాయం పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా రాబడి ఎంత ఉన్నా ఇంకా అభివృద్ధి లేదన్న భావన కలుగుతుంది. మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నా కలిసి రాని సమయం అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఖర్చులు అధికమవుతాయి. అయితే మీరు దీనిని పట్టించుకోకపోయినప్పటికీ మీ కుటుంబ సభ్యులకు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలతో వివాహాది శుభకార్యాలను జరిపించుటకు మంచిది. ఆడంబరాలకు పోయి మొదటికే మోసం అన్న చందనం వర్తిస్తుంది. ఏ విషయాన్ని సరే 1-4 సార్లు ఆలోచించండి. వివాహాది శుభకార్యాల విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టండి. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో అమ్మాయి నచ్చితే అబ్బాయికి నచ్చకపోవడం, అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చకపోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇరు కుటుంబాల చరిత్ర గురించి ఆలోచించుకుని చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. మీ స్థితిని మెరుగుపరచుకోవడానికి పరుగులు పెట్టే క్రమంలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. చిన్నపాటి జ్వరం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించాలి. ఈ వారం విద్యార్థులకు మంచి ఫలితాలు ఉండే సమయం అని చెప్పవచ్చు. మంచి ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నిస్తారు. మంచి చెడు గ్రహిస్తే మున్ముందు మంచి ఫలితాలు మీ కైవసం అవుతాయి. అలసత్వం దరిచేయనివ్వకండి. ఏ విషయమైనా సరే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకెళ్ళండి. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశాల్లో ఉంటున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. H1B వీసా కోసం ప్రయత్నించే వారికి కొంత ఆలస్యమైన వీసా వస్తుంది. రాజకీయ రంగం ఉన్న వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా పేరు ప్రఖ్యాతలకు భంగం కలగకుండా చూసుకోండి. ఏదైనా సరే మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం నిదానంగా దక్కుతుంది. చేసే ప్రయత్నం లోపం లేకుండా చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలే రేపటి రాజకీయ భవిష్యత్తుని గుర్తుపెట్టుకోండి. సినీ కళారంగం వారికి ఈ వారం అనుకోని పరిస్థితులు గోచరిస్తోంది. మొండి బకాయిలు, రావాల్సిన డబ్బులు రావాల్సిన టైంలో రాకపోగా దానివలన ఇబ్బంది పడతాయి. వ్యాపార పరంగా చిన్న ఇబ్బందులు, చిక్కులు ఏర్పడతాయి. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఏమిటా ఎలా చేద్దామని ఆలోచిస్తారు. కానీ దైవానుగ్రహం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆ సమయానికి ధనం చేకూర్చడం వల్ల మీ ప్రయత్నాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖనో భవంతు, లోక సంస్థ సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.